భారతదేశంలో రెండవ అతిపెద్ద కోట గుత్తి. ఇది అనంతపురం జిల్లాకి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతపురం జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను చూడటానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడేకల్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం కోటలోనికి ప్రవేశించవలసి అవసరం ఉంటుంది. ఈ కోటకి దాదాపు 14 ముఖద్వారాలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేగాక 28 బురుజులు ఉండడం కూడా ఈ కోట యొక్క ప్రత్యేకత. ఇక్కడ మీరు చూస్తున్నటువంటివి ఫిరంగులు. ఇది మరొక ఫిరంగి. చక్రాలు మాత్రం వీటి వీల్స్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేశారు. ఇది గుర్రపుశాల, తర్వాత గజశాలకు కూడా వాడేవాళ్ళంట. ఇక్కడ రాణి మహల్ ఇక్కడ ఉంది. దాదాపు ఈ గుత్తి కోటలో 101 బావులు ఉన్నాయి. ఈ గుత్తి కోటకి ప్రాచీన చరిత్ర చాలా ఉంది. ఇక్కడ చాళుక్యులు, విజయనగర రాజులు వీళ్ళు పరిపాలించారు. తర్వాత హైదర్ అలీ కూడా ఈ గుత్తి కోటను పరిపాలించడం జరిగింది. హైదర్ అలీని యుద్ధంలో ఓడించి చివరిగా బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ గుత్తికోటకి 1800 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది. 20 మంది రాజు కుటుంబాలు ఈ గుత్తికోటను పరిపాలించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా గుర్రపుశాల, ఏనుగుశాల, ఈ బావిని దీపాల బావి అని అంటారు. దీపాల బావి అని అంటారు. ఇది గుత్తి పట్టణము. కోట నుండి గుత్తి పట్టణం అంతా కూడా ఇక్కడ ఇప్పుడు కనపడుతున్నది బ్రిటిష్ వారి సమాధులు. గుత్తి కోట చూసుకొని గుత్తి నుంచి యాగంటికి వాహనంలో బయలుదేరుతున్నాము. ఇది హైవే నుంచి గుత్తి కోట ఈ విధంగా కనపడుతుంది.
ప్రస్తుతము నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ పరమేశ్వరుడు ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ భక్తులకి దర్శనం కలుగుతుంది. అగస్త్య మహర్షికి ఆయన తపస్సు చేయడం వల్ల ఆయనకి శివపార్వతులు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుందని, ఈ నీటికి ఔషధ లక్షణాలు కలిగి ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఇక్కడే వీరభద్రేంద్ర స్వామి జీవిత చరిత్ర సీనియర్ ఎన్టీ రామారావు గారు సినిమా షూటింగ్ కూడా చేయడం జరిగింది. అంతేగాక జయ మనదేరా, అన్నమయ్య ఇలాంటి చలనచిత్రాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళే ఈ యాగంటి పుణ్యక్షేత్రము బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బస్సు సర్వీసులు కూడా ఉంటాయి భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి. యాగంటి బసవయ్య చరిత్ర గురించి ఇక్కడ రాయడం జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళము నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడంట. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి యొక్క గుహ సహజసిద్ధంగా ఏర్పడినది. మొదట అగస్త్య మహాముని విష్ణుమూర్తి యొక్క ప్రతిమ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పొరపాటు వల్ల ప్రతిమ దెబ్బతినడం వల్ల ఇక్కడ ఆయన శివపార్వతుల గురించి తపస్సు చేయడం, శివపార్వతులు ఉమామహేశ్వర రూపంలో ఇక్కడ ఆయనకు ఆగుపించడం, ఆ తర్వాత ఇక్కడ అగస్త్య మహాముని వారికి దేవాలయం కట్టించడం జరిగింది. ప్రకృతిని చూడడానికి ఇక్కడ చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు, కోనేరులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నది బనగానపల్లె బంగ్లా లేక పాతపాడు బంగ్లా లేక బనగానపల్లె నవాబు బంగ్లా అని పిలుస్తారు. ఇది 1601 సంవత్సరంలో రాజానంద అనేటువంటి రాజుని బీజాపూర్ సుల్తాన్లు యుద్ధంలో ఓడించి ఆక్రమించుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా వేసవి విడిదిగా వీరికి ఉండేది.
ఇప్పుడు చూస్తున్నటువంటి ఆలయము నందవరము చౌడమ్మ అమ్మవారు టెంపుల్, నందవరము గ్రామము, నంద్యాల జిల్లాలోనే ఉంది. మేము గుడికి వెళ్ళినప్పుడు, అమ్మవారి దర్శించుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కొంచెం నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల అమ్మవారి మూల ప్రతిష్టను చూడలేకపోయాము. ఇప్పుడు చూస్తున్నది బెలూమ్ కేవ్స్. బెలూమ్ కేవ్స్ ఇది నంద్యాల జిల్లా పులిమిగుండ్ల మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఇవి. బెలూమ్ గుహలు అంటారు వీటిని. మన భారతదేశంలో 2వ అతిపెద్ద బెలూమ్ గుహలు ఇవి. మొదటి అతిపెద్ద గుహలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత 2వ స్థానంలో నంద్యాల జిల్లా పులింగుల మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బెలూమ్ కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ బెలూమ్ కేవ్స్ చూడటానికి వెళ్ళే వారికి ఒక్కొక్కరికి 70 రూపాయలు టికెట్. ప్రస్తుతం అంటే 2023 డిసెంబర్లో ఇది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కేవ్ చూడడానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరము మేము ప్రయాణం చేయడం జరిగింది. భూమిలో పొరలుగా ఇక్కడ బాగా కనపడ్డాయి. సూపర్గా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ రావడానికి దాదాపు ఒక 30 బ్లోయర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 1884లో ఈ బెలూమ్ కేవ్స్ని మొదట గుర్తించినారు అని చెప్తున్నారు చరిత్రకారులు. ప్రస్తుతం మీరు చూస్తున్నది పాతాళ గంగ. వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ నీళ్లు మళ్ళీ మా ఊరి దగ్గర గుహలు ఉన్నాయి, అక్కడికి పోతాయి.
లైన్ లైన్ ఇక్కడ పాపాయి పాప కావ్య కావ్య భూమిలో దొరుకుతాయండి అట్లా మైనింగ్ నుంచి తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, బెలూన్ కేసుకొచ్చినాం. ఇది గుహలోనికి ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్ కూడా ఇదే. అంటే లోపలికి వెళ్ళడానికి మరియు బయటికి వచ్చడానికి దారి ఇది. బెలూన్ కేసులో బెలూన్ కేసులో గుర్తు రావట్లేదు. परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी
క్షణాన్ని వేదనవ్వాలని దేహమునే కోరెనగాని సేవలు చేశా ప్రస్తుతము తాడపత్రి మండలము ఆలూరు రంగనాయక స్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మోటివేషన్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం వీళ్ళు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి, వారి సబ్జెక్టుల గురించి, వాళ్ళ ఎయిమ్స్ అంటే వాళ్ళ లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. సైన్స్ మాత్రం ఫిజికల్ సైన్స్ ఒక రోజు, బయాలజికల్ సైన్స్ ఒక రోజు. అప్పుడు పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయి సార్. అప్పుడు పేపర్ 1 పేపర్ 2 11 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు లేదు, 7 రోజులే. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని పేపర్ ఒక్కోటే. ఇంటర్ మాత్రం మాకు ఒకటి మార్క్ మన ఏపీ ఇంటర్ దగ్గర 2 ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదంతా ఎగ్జామ్స్ అంటే మార్చ్ వరకు స్కూల్ పిల్లలు ఇంతటితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడేకల్ విహారయాత్ర ముగిసింది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. చాలా విషయాలు కూడా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. అంటే కోటప్ప ప్రాముఖ్యత, అట్లా యాగంటేశ్వర ప్రాముఖ్యత, చాలా బాగుంది. నందవరం చౌడమ్మ అమ్మవారు, బెలూన్ కేవ్స్, ఆలూరు రంగనాయక స్వామి, ముఖ్యంగా ఇక్కడ కోనేరు చాలా బాగుంది. స్వామివారిని దర్శించుకోవడం కూడా చాలా అదృష్టంగా పిల్లలంతా కూడా భావించారు. చాలా సంతోషపడ్డారు. క్షేమంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. శృతి పూర్తి స్టే సార్ తీసుకురా.